చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఇద్దరూ కలిసి ఒకే గుర్తుపై పోటీ చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్కు గ్లాసు గుర్తు ఎందుకని సైకిల్ గుర్తుపైనే పోటీ చేయొచ్చు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఆ ఇద్దరు నేతలు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు వైసీపీదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు. చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. దొంగ ఓట్లతో మాకు పని లేదు, మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం. ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు, మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తేలలేదు. సమయాన్ని బట్టి మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్ని, ఈయన్ని మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలని నాకు అర్థం కాలేదు. నీ పార్టీని